మావోయిస్టు కీలక నేతలు సంజీవ్, దీనా రాచకొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు ఉందని, వారి పేరు మీద ఉన్న రివార్డు తిరిగి వాళ్లకే అందజేస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మావోయిస్టులు ప్రజాస్వామ్యంలోకి రావాలని, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు జీవనోపాధితో పాటు పునరావాస పథకాలు అందిస్తామంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. ఇందుకే ఆ ఇద్దరు మావోయిస్టులు ఎవరు, అలాగే వాళ్ళపై ఎంత రివార్డు ఉందనేది మనతో పాటు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మనతో పాటు ఉన్నారు. సార్, ఇద్దరు మావోయిస్టులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు, వారిపై ఎంత రివార్డు ఉంది? వీళ్ళిద్దరూ చాలా పెద్ద కాడర్ ఉన్నారు. వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు ప్రొటెక్ట్ చేయడానికే 4 గన్మెన్ ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళకు ఉంది. వీళ్ళు 45 ఇయర్స్గా ఇతను మూమెంట్లో, దళం మూమెంట్లో ఉన్నాడు సంజీవ్. మనుగురు దళంలో పనిచేసిన తర్వాత పాండవ దళం వెళ్ళారు, ఎటునాగరం దళంలో కూడా పనిచేస్తారు. దాని తర్వాత ఆయన నార్త్ తెలంగాణ రెసిడెంట్స్లో ఉంటూ అతను చేసిన యాక్టివిటీస్లో డివిజన్ కమిటీ మెంబర్ నుంచి దండకారణ్యం వెళ్ళిన తర్వాత అక్కడ స్టేట్ కమిటీ మెంబర్గా మారడం జరిగింది. ఇప్పుడు అతనికి పైన 20 లక్షల రివార్డు ఉంది. ఆయన వైఫ్ కూడా స్టేట్ కమిటీ మెంబర్ కాబట్టి ఆవిడ దీనా పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది. సార్, ఇద్దరు కూడా తెలంగాణతో పాటు ఏపీలోను అలాగే ఒడిశా రాష్ట్రాల్లో కూడా కీలక మావోయిస్టు పార్టీలో ఉంటూ వాళ్ళు చాలా బాధ్యతలు నిర్వహించారు. అయినప్పటికీ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ఈ కమిషనరేట్ పరిధిలోనే లొంగిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వం పాటిస్తున్నటువంటి బెటర్ రిహాబిలిటేటివ్ మెథడ్స్. ఎవరైతే చేరుతారో, జనజీవన స్రవంతిలోకి వస్తారో వాళ్ళకు మనము ఇంత రివార్డ్స్ ఇవ్వడము, నిజాయితీగా ఆ రివార్డ్ వాళ్ళందరికీ చూసుకోవడం, వాళ్ళ గృహపరంగా ఏమైనా సదుపాయాలు ఉంటే అవి చేయడం, హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఇవ్వడం మూలంగా వాళ్ళు మళ్ళీ గ్రామాలకు రావాలి అనే తపన వాళ్ళు పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మంచి వాతావరణం ఉంది. వేరే రాష్ట్రాలు కంపేర్ చేస్తే ప్రభుత్వం నుంచి కానీ పోలీసు నుంచి కానీ వాళ్ళు మంచి మార్గంలో వస్తే మేము రిఫార్మ్ అవడానికి ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అది ముఖ్య కారణం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఇప్పుడు యాప్రాలు నేటివ్ అతను, ఆ అమ్మాయి అక్కడ లేడీ ఈజ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరూ ఈ లోకల్ పీపుల్ కాబట్టి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళ చిన్నప్పుడు పెరిగిన వాతావరణం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. దెన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెటర్ రెవెన్యూస్ను దృష్టిలో పెట్టుకొని రిహాబిలిటేషన్ దాంట్లో ఇక్కడ వాళ్ళు వస్తున్నారు. ఇద్దరు కూడా మావోయిస్ట్ పార్టీలో ఉంటూ భారీ ఆపరేషన్ కూడా చేపట్టినట్లుగా తెలిసింది. వాళ్ళపై ఎలాంటి కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు సార్? ఇప్పటి వరకు నేను వాళ్ళు ఎక్కువ యాక్టివిటీ చేసిన మీకు ఇందాక చెప్పిన ఎక్స్చేంజ్ అఫైర్లో ఉన్నారు, ఐలాపురం ఎక్స్చేంజ్ అఫైర్లో ఉన్నారు. దాని తర్వాత అక్కడ ఛత్తీస్గఢ్లో కూడా ఎక్స్చేంజ్ అఫైర్లో వాళ్ళు ఉన్నారు. మిగిలిన కేసులు ఏం చేశారనేది మేము ఆ రాష్ట్ర ఉన్నటువంటి పోలీస్ అధికారుల ద్వారా తెలుసుకుంటాం. బికాస్ దే హావ్ కమ్ టుడే ఇట్ సెల్ఫ్, వీ డోంట్ హావ్ మచ్ టైమ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. విల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ గెట్ దోస్ డీటెయిల్స్. ఇప్పటికే అడవిలో ఉన్న మావోయిస్టులు కూడా ఆపరేషన్ కగారుతో ఎదురు దెబ్బ తగులుతుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా జనస్రవంతిలో కలవడానికి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఈ వాళ్ళు ఏదైతే వయలెన్స్ ద్వారా, వెపన్స్ ద్వారా వాళ్ళు మార్పు తీసుకురావాలనుకున్నారో ఇప్పుడు ఆ యాక్టివిటీ రిడెండెంట్ అయింది. కాబట్టి దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దర్ ఓన్ రెట్రాస్పెక్టివ్లో ఆలోచించి ఏం చేశాము, ముందు ఏంటిది, దీనివల్ల ఫలితం ఏం చేస్తున్నామని ఆలోచించి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అందుకని వాళ్ళని కూడా మేము గ్రామంలో రమ్మని మేము కోరుకుంటున్నాం. గ్రామాల్లో వచ్చి వాళ్ళు గ్రామ వాతావరణంలో వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఇంకా వాళ్ళకు మార్పు తీసుకురావాలనుకుంటే మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చి సివిలియన్ పద్ధతిలో డెమోక్రటిక్ వేలో వాళ్ళు మార్పు తీసుకురావచ్చు అని వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతానికి తెలంగాణ పోలీసులతో పాటు అలాగే రాచకొండ పోలీసులు కూడా అటు మావోయిస్టులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా జనస్రవంతిలోకి కలవాలని వారైతే కోరుతున్నారు. ఇప్పటికే లొంగిపోయిన సంజీవ్తో పాటు దీనా కూడా ఒక్కొక్కరి పేరుపై 20 లక్షల రూపాయలు ఉన్నాయి. మొత్తం 40 లక్షల రూపాయలు కూడా తిరిగి వాళ్ళకే చెల్లిస్తామంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.